జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ 84,560 కోట్ల రూపాయలకు గాను ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కోసం అని చెప్పేసి అప్రూవ్ చేసినట్టుగా తెలుస్తోంది. సో 84,560 crores, ఇట్స్ ఎ బిగ్ నెంబర్. రీడార్స్ ఉన్నాయి, టార్పిడోస్ ఉన్నాయి, మ్యారిటైమ్ రీకనెసెన్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, బోలెడన్ ఉన్నాయి. హెవీ వెయిట్ టార్పిడోస్ అంట, మీడియం రేంజ్ మ్యారిటైమ్ మల్టీ మిషన్ మ్యారిటైమ్ ఎయిర్ క్రాఫ్ట్స్, ఫ్లైట్ రీఫ్యూయలర్ ఎయిర్ క్రాఫ్ట్, సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియోస్, ఇట్లా సంథింగ్. బేసికల్లీ అంటే నేను అడిగేది సరే ఏమేమి కొనుగోలు చేస్తున్నారు అనేది మనం తర్వాత మాట్లాడదాం. బట్ 84,560 కోట్ల రూపాయలు ఈ టైంలో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అప్రూవ్ చేయడాన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే ఇది చాలాసార్లు మనం మాట్లాడుతున్నాం. ఇవి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఏదైతే డిఎస్సి ఎన్నోసార్లు కొత్త ఎక్విప్మెంట్ కొనుగోలు కోసం అని చెప్పేసి అనేక అప్రూవల్స్ ఇవ్వడం సహజమే. ఎలక్షన్స్కి ముందు ఇచ్చారు. నిజానికి ఇది ఖర్చులు డిఫెన్స్ మీద పెట్టరు. నిజానికి ఎలక్షన్స్ టైంలో అయితే ప్రజల మీద పెడతారు. ఇదే బడ్జెట్ని ఇటువైపు ప్రజలకు ఏదో ఫ్రీ బీస్ అనో ఇంకోటో ఏదో పథకాలనో ఇంకోటనో వాళ్ళకి, అంటే పొలిటికల్ భాషలో పొలిటీషియన్స్ ఎవరైనా మాట్లాడేది ఏంటంటే ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి ఖర్చు పెడుతుంది ఏ ప్రభుత్వమైనా. డిఫెన్స్కి ఖర్చు పెడుతున్నాము అని అంటే అది నిజానికి ప్రజలకు డైరెక్ట్గా తెలియదు కాబట్టి అదేం ఇంపాక్ట్ ఉండదు, అది పక్కన. బట్ అయినా సరే ఇట్లా చేస్తున్నారంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ఇవన్నీ కూడాను చాలా క్రూషియల్ క్రిటికల్ పర్చేసెస్ చేస్తున్నారు. మనకు రాబోయే రోజుల్లో సెక్యూరిటీ పరంగా ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో యుద్ధాలు వచ్చి మనకు నెట్ సెక్యూరిటీ అనేది మనకు కంప్లీట్గా క్షీణించేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఆల్రెడీ మన రెడ్ సీలో ఏం జరుగుతుందో చూస్తున్నాం. మన షిప్పులు వెళ్ళలేకపోతున్నాయి, ఏ దేశాన్ని వెళ్ళలేకపోతున్నాయి, అక్కడ వాళ్ళు దాడులు చేస్తున్నారు. దాంతో మొత్తం సప్లై చైన్ లాజిస్టిక్స్ అన్ని దెబ్బతిన్నాయి. భారతదేశం చాలా కీలక పాత్ర పోషిస్తున్నది ఈరోజు. అమెరికన్ షిప్ కావచ్చు, మనకు జర్మన్ షిప్ కావచ్చు, మనకు యూకే షిప్ కావచ్చు, చైనీస్ షిప్, ఇంక్లూడింగ్ పాకిస్తానీ షిప్ని మనమే రెస్క్యూ చేసాం. మన నేవీ అక్కడ రెస్క్యూ చేసింది. కాబట్టి మన శక్తి పెంచుకోవాల్సిన ఆవశ్యకత మనకున్నది. మనకు శక్తి కావాల్సినటువంటి పరిస్థితులు, దానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల కంటే రేపటి రోజు ఇంకా ఈ ఇండియన్ ఓషన్ ప్రాంతంలో అంతా కూడాను, ఇండో పెసిఫిక్ అంటారు, నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్గా ఎదగాలంటే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ దీంట్లో ఆర్డర్ ఇచ్చారు. దీంట్లో చూస్తే కీలకమైనది చూస్తే మనకు ఫ్లైట్ రీఫ్యూలర్స్ ఉన్నాయి. మనకు బాంబే నుంచో లేదా కొచ్చిన్ నుంచో మన గోవా నుంచో మన కనుక ఎయిర్క్రాఫ్ట్స్ టేక్ ఆఫ్ అయినాయంటే రేపు యమన్ దగ్గరకో లేకపోతే గల్ఫ్ దగ్గరకో మనకు లేదా నార్త్ ఆఫ్రికన్ హార్న్ ఆఫ్ ఆఫ్రికా దగ్గరకో వెళ్ళాలంటే చాలా దూరం ప్రయాణం చేయాలి. అంత దూరం ప్రయాణం చేసి అక్కడ ఎవరినైనా హౌతీలనో ఎవరైనా ట్యాకిల్ చేయాలంటే కనుక మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ అనేది వాళ్ళకి అవసరం. మనకున్నవి ఇప్పుడే మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ ఎయిర్క్రాఫ్ట్ సరిపోవు, దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటున్నాం. అంటే గతంలో మన సరిహద్దులు మాత్రం కాపాడుకోవడానికి మాత్రమే సైన్యాన్ని మనం వాళ్ళకి పైసలు ఇచ్చాం. ఈరోజు మన సరిహద్దులు దాటి చాలా దూరం వెళ్ళి మన రక్షణ, మన దేశంకి ఇంట్రెస్ట్ని కాపాడుకునే దిశగా దానికి బలం ఇస్తున్నాం. మనం టార్పిడోస్, ఎందుకంటే రేపటి రోజు మనకు ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు వీళ్ళు చైనీస్ మన రీసెర్చ్ వెసెల్ మాల్డీవ్స్లోకి వస్తున్నది. అది రీసెర్చ్ వెసెల్ చైనాది కాబట్టి మనం ఓకే వదిలేసాం. రేపటి రోజు చైనా పేరిట, అంటే చైనా డైరెక్ట్ నేవీ కానిది ఒక రోగ్ షిప్ వస్తుంది మన ప్రాంతంలోకి, వాళ్ళు ఏదో చేయబోతారు. మనం ఊరుకుంటామా? వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో చెప్పాలి కదా. ఫిలిప్పైన్స్ ఈరోజు ఎలా సఫర్ అవుతుందో చూస్తున్నాం మనం. కాబట్టి దానికి మనం ధీటుగా సమాధానం ఇవ్వాలంటే మన నేవీకి శక్తి ఉండాలి. అందుకని వాళ్ళకి టార్పిడోస్ ఇవ్వడం జరిగింది. అలాగే రెడార్స్ మీద చాలా ఫోకస్ పెట్టారు. రెడార్స్ ఎందుకు ఫోకస్ పెట్టారంటే రెడార్స్ కానీ కమ్యూనికేషన్ కానీ మనం గతంలో ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. ఇంపోర్ట్ చేసుకుంటే మనం ఏం చేస్తున్నామో అన్నీ కూడాను ఆ ఎక్విప్మెంట్ సప్లై చేసిన దేశాలకు తెలిసిపోతుంది. సీక్రెట్స్ ఉండవు. ఆ సీక్రెట్ మన దేశం యొక్క స్ట్రాటజిక్ ఇండిపెండెన్స్, మనకు ఏది కావాలో మన రక్షణకు సంబంధించిన విషయాలు ఇంకొకరికి తెలియకుండా గోప్యంగా ఉంచడానికి అవసరం మన టెక్నాలజీ అవసరం. అందుకనే రెడార్స్ మీద, కమ్యూనికేషన్స్ మీద, ఇటువంటి క్రిటికల్ ఎక్విప్మెంట్ మీద అంతా కూడా మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా భారతదేశంలో ప్రొక్యూర్ అవుతున్నాయి. 84,000 crores అంటే కనుక 84,000 కోట్లు అంటే కనుక రమారామే $1 billion, లిటిల్ మోర్ దాన్ $1 billion కొనుగోలు చేస్తున్నాం మనం. అంటే ఇందాక నువ్వు చెప్పినట్టు కరెక్ట్. ఎలక్షన్ టైంలో ఎందుకు ఖర్చు పెడుతున్నారంటే ఎలక్షన్ ఉన్నా లేకపోయినా దేశ రక్షణ ఇంపార్టెంట్. దేశం కనుక సురక్షితంగా లేకపోతే మీరు ఎన్ని ఎలక్షన్ చేసుకొని ఏం లాభం?
ఈరోజు మన చుట్టూతో ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ చాలా క్షీణిస్తున్నది. రేపటి రోజు చైనా మన మీద ఎటువంటి దాడైనా చేయొచ్చు. ఎందుకంటే వాడికి తైవాన్ తోటి ఇబ్బంది వచ్చినా, వాడికి అంతర్గతంగా ఇబ్బంది వచ్చినా మన మీద ఎవరి మీద దాడి చేయాలి కదా, భారతదేశం మీద చేసేటువంటి ప్రమాదం ఉన్నది. చైనాను అరికట్టాలంటే నేవీని మనం పటిష్టం చేసుకోవాలి. అందుకని మనం ఈ ఎక్విప్మెంట్ అంతా కొనడం జరుగుతున్నది. కాబట్టి ఇది ఏదో ఆషామాషి విషయం కాదు, చాలా సీరియస్గా తీసుకోవాలి. ఈ ప్రభుత్వం మన దేశం యొక్క రక్షణ, మన దేశం యొక్క భద్రతకు పెద్ద పీట వేస్తుందని మనం వాళ్ళని అభినందిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.